వెల్కమ్ బ్యాక్. సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్ సామాన్యుల పాలిట శాపంలా మారింది. పోలీస్ క్లియరెన్స్ కోసం వచ్చిన వారిని బ్రోకర్లు నిలువుదోపిడీ చేస్తున్నారు. ₹5 దరఖాస్తుకు ₹50. అది పూర్తి చేసేందుకు మరో 200 సమర్పించుకోవాల్సిందే. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ గల్ఫ్ దేశాలకు వెళ్లాలంటే ఇది తప్పనిసరి. పాస్పోర్ట్ అప్లై చేసినప్పుడే పోలీస్ వెరిఫికేషన్ అవుతుంది. అయితే పోలీస్ క్లియరెన్స్ కోసం మళ్లీ దరఖాస్తు పెట్టుకోవాలి. ఏ జిల్లాకు చెందిన వారైనా హైదరాబాద్ వచ్చి 300 కట్టి పాస్పోర్ట్ పీసీసీ ఫామ్ ఇస్తే పీసీసీ ఇస్తారు. అయితే పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర బ్రోకర్ల దందా నడుస్తూ ఉండడంతో సామాన్యులకు పీసీసీ రావాలంటే 3 నెలలు పడుతుంది. అప్లికేషన్ ₹50, దాన్ని పూర్తి చేయడానికి 200. ఇదంతా ఒక ఎత్తు. అయితే ఇక్కడికి తెల్లవారుజామునే వచ్చినా, ఎండలో గంటల తరబడి వేచి ఉన్నా, చేతిలో వీసా ఉండి గడువు తేదీ వస్తున్నా పీసీసీ మాత్రం చేతికి రాదు. ఫామ్ వచ్చేసి మనకి ఇక్కడ ₹5 బయట దొరుకుతుంది సార్. ఇక్కడ బ్రోకర్లు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ₹20, ₹30 అమ్ముతున్నారు. మళ్ళీ ఫామ్ నింపడానికి ₹200 తీసుకుంటున్నారు. ఈ ఫ్రీ ఫామ్ నింపుతారు కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారంటే బ్రోకర్లు ₹200 తీసుకుంటున్నారు. ఇక్కడ చాలా గౌరవం ఉంది కాబట్టి ఇది ప్రతి డిస్టిక్ లో వేయాలని ఇక్కడ TV9 కి మనవి చేసుకుంటారు. పాస్పోర్ట్ అధికారుల పనితీరు సామాన్యులను ఇబ్బందులు గురి చేస్తున్నా కొంతమందికి మాత్రం చాలా లాభం చేకూరుస్తుంది. గంటల తరబడి లైన్లో ఉండి బోర్ కొట్టే ప్రతిసారి ఓ టీ తాగడంతో టీ అమ్మేవారు మాత్రం భలే సంతోషంగా ఉన్నారు. మా బిజినెస్ భలే ఉంది సార్, ఇక్కడ రోజు 100 ఛాయలు అమ్ముతూ నాలా చాలా మంది మంచి వ్యాపారం చేసుకుంటున్నారంటున్నారు శంకర్. ఛాయ్ అమ్ముతున్నాను సార్, ఇక్కడ బిజినెస్ బాగుంది, మంచిగా జరుగుతుంది. పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర లైన్ ప్రతిరోజు లైన్ ఉంటుంది. పొద్దున మంచి గిరాకీ ఉంది, ఛాయ్ గిరాకీ బాగా జరుగుతుంది. పీసీసీ కోసం ఎలాగూ కష్టపడి తెల్లవారుజామునే వచ్చినా అప్పటికే బ్రోకర్లు ఇక్కడ వాలిపోతున్నారు. లైన్లలో ముందు ఉండాలంటే 300 నుంచి 500 వరకు డిమాండ్ చేస్తున్నారు. దరఖాస్తు నింపడానికి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే పీసీసీని జిల్లాలో ఉన్న పాస్పోర్ట్ ఆఫీసులో ఇస్తే ఈ తిప్పలు ఉండవని, వీసా ఉన్నా పీసీసీ లేక ఇబ్బంది పడుతున్నామని బాధితులు వాపోతున్నారు. 2 రోజుల నుంచి ఇక్కడ పబ్లిక్ బాగా ఉండే లైన్, ఇక వాళ్ళు వెళ్ళిపోయినారు. టోకెన్స్ అంటే 300 దాకా ఇస్తున్నారు. నాకు 300 దాచిపోయింది. లోపల దాకా 300 పంపించేసారు. ఇక వెళ్ళేందుకు మళ్ళీ రాందుకు బస్ చార్జ్ లేదని చెప్పేసి ఇక్కడనే ఉన్నామండి. వీసాస్ ఆల్రెడీ వచ్చేసింది నాకు. లైక్ 3 o'clock వచ్చి ప్రాపర్ లైన్లో నిలబడదామంటే 2-3 బ్రోకర్ సడన్గా వచ్చేసి, సార్ మా దగ్గర మేము సీట్స్ ముందు రిజర్వ్ చేసి పెట్టాము, 500,000 ఇచ్చేయండి మాకు, మీకు సీట్ ఇప్పిస్తామని చెప్పారు. మేము ఫస్ట్ టైం రిజెక్ట్ చేస్తే కూడా 3-4 times వచ్చి మాకు అదే మళ్ళీ ప్రపోజల్ పెట్టారు. తర్వాత 2-3 లైన్లోకి వెళ్ళి వచ్చి బాగా కొట్టి వాళ్ళకి తన్ని పంపించేసాము. నువ్వు ఎక్కాల్సిన బస్సు జీవితకాలం లేట్ అన్నాడు ఓ కవి. దానినే మన పాస్పోర్ట్ అధికారులు లేటెస్ట్ ట్రెండ్ కు తగ్గట్టుగా మార్చి నీకు రావాల్సిన పాస్పోర్ట్ ఓ జీవితకాలం లేట్ అంటున్నారు. వీసా చేతిలో ఉన్న మన పాస్పోర్ట్ అధికారుల పుణ్యమా అని ఫారెన్ వెళ్ళలేని పరిస్థితి. పీసీసీ అప్లికేషన్ కో రేటు, దాన్ని నింపడానికి కో రేటు అంటూ బ్రోకర్లు సామాన్యుల్ని జలగల్లా పీడిస్తున్నారు. స్పందించాల్సిన అధికారులు మాత్రం చేతులెత్తేస్తున్నారు. కెమెరా పర్సన్ విష్ణుతో చైతన్య TV9.